ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర్ర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అసలు వర్ర రవీందర్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి అని, మంచివాడని, అతని ఐడిని ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేసి తెలుగుదేశం వాళ్ళే బూతులు తిట్టేసుకున్నారంట. ఏదో భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణి గారిని వాళ్ళే తిట్టేసుకుంటారు పచ్చిబూత్. చంద్రబాబు గారిని, షర్మిల గారిని, తల్లిని కూడా వాళ్ళే తిట్టేశారంట వర్ర రవీందర్ రెడ్డి ఫేక్ ఐడితో. మరి షర్మిల గారిని అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు పెట్టించారు, నా తల్లిని చెల్లిని కూడా విమర్శించారు అంటున్నప్పుడు మీ తల్లి గారిని, షర్మిల గారిని, చెల్లి గారిని విమర్శించిన వర్ర రవీందర్ రెడ్డి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు సమర్థిస్తున్నారు? ఎందుకు అతని తరపున ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు? పచ్చి బూతులు, బండ బూతులు తిట్టిన మీ పార్టీకి మద్దతుగా నిలిచే శ్రీరెడ్డి గారో, వర్ర ఎవరు పంచి ప్రభాకరో, ఇతరులో మీ మంత్రి రోజా గారు బహిరంగంగా షర్మిల గారిని విమర్శించడానికి మీరెందుకు ఆపలేదు? తెలుస్తుంది కదా ఎవరు తిట్టించారేంటనేది. ఎదుటి వాళ్ళ మీద వేసేయడమే బట్టగాల్చి.